ఉగాది పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం రండి. నేను చింతపండును గంట ముందే నన్ను కొంచెంగా తీసుకొని నీళ్లలో నానబెట్టండి. తరువాత నన్ను గట్టిగా పిసికి చిక్కటి రసం తీయండి. నేను పుల్లగా ఉంటాను. నేను మామిడికాయను. నన్ను చిన్న చిన్న ముక్కలుగా కోసి చింతపండు నీటిలో వేయండి. నేను వగరుగా ఉంటాను. నేను వేపూతను. నేను చేదుగా ఉంటాను. కాబట్టి నన్ను కొంచెమే తీసుకొని శుభ్రంగా కడిగి వేయండి. నేను బెల్లంని. కొద్దిగా నన్ను తురిమి వేయండి. మీ పచ్చడిలో తీపి కోసం నన్ను మాత్రమే వాడండి. నేను మిరియాలు. సాంప్రదాయ ఉగాది పచ్చడికి నన్ను కొద్దిగా తీసుకొని దంచి వేయండి. నేను కారంగా ఉంటాను. నేను ఉప్పుని. ఉప్పగా ఉంటాను. జస్ట్ చిటికెడంటే చిటికెడు మాత్రమే నన్ను మీ పచ్చడిలో వేయండి. అన్నీ వేసేసారా? ఇప్పుడు వాటన్నింటినీ కలిపి కొద్దిగా నీళ్లు కూడా పోసి కొంచెం పల్చగా చేయండి. మీ ఉగాది పచ్చడి రెడీ. ఇప్పుడు తినేయండి అంటాననుకున్నారా? ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. దేవుడు ముందు పెట్టి ఈ కొత్త సంవత్సరం అంతా మాకు మంచే జరగాలని భగవంతుణ్ణి వేడుకుని దండం పెట్టుకోండి. పూజ అయిపోయిందా? అయితే వెంటనే నన్ను తినేయండి. ఎలా ఉన్నాను? తీయ తీయగా, కారం కారంగా, పుల్ల పుల్లగా, వగరుగా, చేదుగా, ఉప్పగా, అన్ని రకాలుగా ఉన్నాను కదా. మీకు ముందుగా ఏ రుచి తగిలిందో కామెంట్ చేయండి. అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.